మనం చేయాలంటే ఉత్తి ఆనియన్ మిక్సీ వేసి చేయొచ్చు. కాకపోతే హెల్తీ ఉండాలని ఇవన్నీ వేసి చేస్తున్నా నేను. మీరు గైస్ ఇప్పుడైతే ఇవి నానినాయి అన్నమాట. ఇలా వాటర్ మొత్తం తీసేయాలి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పేలాలు అంటారు కదా బొంగులు, వాటితోనే ఒక రెసిపీ చేస్తున్నా. అంటే ఉప్మా అంటారు కానీ నేను వేరేలాగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లోకి అయితే ఆలు తీసుకున్న, మిర్చి, టమాటా, క్యారెట్, ఆనియన్ ఇవైతే ఇప్పుడు తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ ఆలు అయితే ఉడకదు, సన్నగా చేసుకోవాలి చాలా. ఇలా సన్నగా చేసుకోవాలి, ఎందుకంటే ఇవి ఆయిల్లో ఉడకవు అన్నమాట. సన్నగా చేసుకుంటేనే ఉడుకుతుంది. క్యారెట్, క్యారెట్ ఒకటి చాలా టాస్క్ గాయస్, చాలా గట్టిగా ఉంది. చాకన్న కొనాలి ఒకటి. ఇవి కూడా సన్నగా చేసుకోవాలి, మరీ అంత సన్నగా కాదు, కొంచెం. ఇవి ఉడుకుతాయి బాగానే. ఈ సైజ్ అయితే ఓకే అన్నమాట. అన్నీ కట్ చేశాక మళ్ళీ చూపిస్తా. సో గైస్, కటింగ్ అయితే అయిపోయింది. లాస్ట్కి ఆనియన్ కట్ చేసాను అనమాట. ఇందులో వాటర్ అనమాట. చాలా ఘాటు ఉంది ఆనియన్, చాలా పవర్ ఉంది అనుకుంటా. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి పేలాలంటారు కదా, అవి నానబెడదాం మనం. ఓకే. సో గైస్, ఇప్పుడైతే ఈ పేలాలు అనేది నానబోస్తున్నాను అనమాట నేను. ఈ కింద వాటర్ ఉన్నాయి, లోపలికి అనాలన్నమాట. మనం మంచిగా మనం కట్ చేసినాం కదా వెజిటేబుల్స్, దీంట్లో ఇవి ఉన్నాయి. నేను అయిపోయింది. ఇవి నానబోసి వెజిటేబుల్స్ మనం ఆయిల్లో కుక్ చేసేసరికి ఇవి నానిపోతాయి. చూడండి వాటర్. సో గైస్, ఇదైతే లోపల కన్నా కళాయి కూడా పెట్టేసిన. దీంట్లో ఇప్పుడు ఆయిల్ అయితే వన్ స్పూన్ వేసిన, ఇంకా కొంచెం వేస్తున్నా. ఇంకా మళ్ళీ వేసే అవసరం ఉండదుకుంటా. దీంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా. చూడండి, జీలకర్ర వేసిన. జీలకర్ర వేసిన గంటే కదా. ఫస్ట్ వచ్చేసి ఆలు వేస్తున్నా నేను, లేకపోతే పచ్చిమిర్చి. ఆలుగడ్డ ఉడికింది, ఆలుగడ్డ కూడా వేసాను అనమాట. ఆలుగడ్డ, పచ్చిమిర్చి వేసిన. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను అనమాట. గట్టిగా ఉన్నాయన్నీ ఫస్ట్ వేసేయాలన్నమాట, ఎందుకంటే దీంట్లో బాగా కుక్ అవ్వాలి కదా. దీని తర్వాత ఆనియన్ వేస్తా. ఆనియన్ తర్వాత టమాటా వేసేస్తాను అనమాట. ఇలా కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం కుక్ అవ్వగానే మళ్ళీ తీస్తా. గైస్, ఇప్పుడైతే అన్నీ వేసేసిన. టమాటా వేసేసిన, క్యారెట్ వేసిన, ఆనియన్ వేసిన, ఆలు వేసిన, మిర్చి వేసిన. ఇట్లా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలర్స్గా తింటేనే హెల్త్కి మంచిది. మనం చేయాలంటే వచ్చి ఆనియన్ మిక్సీ వేసి చేయొచ్చు, కాకపోతే హెల్తీ ఉండాలని ఇవన్నీ వేసి చేస్తున్నా నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కింద కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. సో గైస్,
ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు వేసేసిన అనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఏం తీసుకుంటామంటే మనం బిర్యానీ మసాలా కొంచెం ఇది ఘాటు ఉంటుంది అనమాట. చూడండి ఎంటీఆర్ది ఈ మసాలా తీసుకుంటే మాత్రం ఘాటు ఉంటుంది, కొంచెం వేసుకోండి. మ్యాగీ మసాలా ఒకటి మొత్తం వేసేసా. కొంచెం సాంబార్ పౌడర్ అనమాట, అవసరం లేదు ప్రతి ఉంది కానీ నేను కొంచెం యూజ్ చేస్తున్నాను అనమాట. కొంచెమే వేయండి. ఇది మొత్తం మంచిగా కలపాలి. ఉప్పు కారం పసుపు మీ దగ్గర ఏమైనా మసాలా ఉంటే యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నా. వేసేసి మిక్స్ మంచిగా తీసుకోవాలి. గైస్ ఇప్పుడైతే ఇవి నానినాయి అన్నమాట. ఇలా వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా వాటర్ మొత్తం తీసేసి దీంట్లో ఇలా వేసేసేయాలి. వాటర్ మొత్తం రాకుండా మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే వాటర్ వస్తే ఎక్కువసేపు మళ్ళీ టైం పడుతుంది అన్నమాట. వాటర్ మొత్తం తీసేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇవైతే అయిపోయినాయి. సో గైస్ ఇప్పుడైతే ఇవన్నీ వేసిన. ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. ఇలా వస్తుంది మనకి, మంచిగా అయింది చూడండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఓకేనా? ఇంట్లో ట్రై చేసి నాకు మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందని. మంచిగా ఉంటే మంచిగా ఉందని మెన్షన్ చేయండి, మంచిగా లేకపోతే బాగాలేదని పక్కా చెప్పండి. ఇంకా మంచి కుకింగ్ బ్లాగ్స్ తీసుకొని వస్తా. చేంజ్ చేసుకోవాలి కదా మీరు కూడా. సో ఇలా వేసేసాక పెద్ద మంట పెట్టకూడదు, కొంచెం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మనకు మంచి అవుట్పుట్ వస్తుంది అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం కదా, ఒకవేళ కొత్తిమీర వేయాలి అనుకుంటే కొంతమంది అప్పుడు వేయొచ్చు, లేదంటే ఇప్పుడు వేయచ్చు. నేనైతే ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నా, అప్పుడు వేయలేదు. అప్పుడు వేస్తే నాకు అంత నచ్చదు. ఇప్పుడు అయిపోయింది కదా, దీనిపైన మనం లాస్ట్కి కొత్తిమీర వేసి మళ్ళీ కలుపుకొని పెట్టుకొని తినేయడమే గైస్. బయట లెమన్ కావాలంటే లెమన్ కూడా ఒకటి పిండుకోవచ్చు. ఇప్పుడైతే బయట అయితే చాలా రైనీ సీజన్, ఇది మంచిగా రైన్ పడుతుంది. నిమ్మకాయ పిండుకొని వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేశాక చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసాక నిమ్మకాయ అన్నమాట. నిమ్మకాయ వేసినాక మొత్తం కలపాలి, మంచిగా కలపాలన్నమాట. ఇప్పుడు టేస్టింగ్ టైం అట, చూడండి ఎలా వచ్చిందో. సూపర్ వచ్చిందనమాట, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ గాయస్, మళ్ళీ వస్తా. మళ్ళీ నెక్స్ట్ ఏ వ్లాగ్ చేయాలో కింద కామెంట్ చేయండి. కుకింగ్ నార్మల్ డైలీ వ్లాగా కింద కామెంట్ చేయండి, నేను చేస్తా. ఓకే బాయ్ గాయస్, కింద కామెంట్ చేయండి పక్కా. షేర్ సబ్స్క్రైబ్ పక్కా మర్చిపోకండి గాయస్. బాయ్.